రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నేను ఈరోజు రైతులకు మేలు చేసే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ప్రతిరోజు మనం కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నామంటే దాని వెనుక రైతుల కష్టం ఎంతో ఉంది. అట్లాంటి రైతులు తాను ఆరుగాలు శ్రమించి తన రక్తాన్ని చెమటగా చిందించి కష్టపడుతున్నా సరే వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం దొరుకుతుందా అంటే దొరకట్లేదనే చెప్పచ్చు. మరి అలానే వ్యవసాయం చేయడం మానేస్తున్నారా రైతులు? లేదు. ప్రతి సంవత్సరం పెట్టుబడులు పెరుగుతున్నా, దిగుబడులు తగ్గుతున్నా, నష్టపోతున్నా, ముంపులకు గురవుతున్నా, కరువు తాండవిస్తున్నా, సరైన ధర పలకకపోయినా తను నమ్ముకున్న భూమాతను విడిచిపెట్టకుండా నిరంతరం కష్టపడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రైతు మాత్రమే. మరి అట్లాంటి రైతుకి పెట్టుబడులు తగ్గించి దిగుబడిని పెంచి భూమిని సారవంతం చేసే మార్గం ఉంటే మంచిదా కాదా? అట్లాంటి మార్గమే ఆప్సాయిటీ అడ్జమెంట్ కాన్సన్ట్రేట్. ఇది రైతులకు వరమనే చెప్పొచ్చు. మేము ఎలా చెప్పగలుగుతున్నామంటే స్వయంగా మేము ఉపయోగించి దీనివల్ల లాభాలు పొంది మాకు తెలిసిన రైతులందరికీ మేము ఇచ్చి వాళ్ళు లాభాలు పొంది వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు ఆ సంతోషం ఆ లాభం ప్రతి ఒక్క రైతుకి కూడా అందాలనే ఉద్దేశంతో ఈ వీడియో మేము చేస్తున్నాను. అసలు ఏంటి ఈ ఆప్సాయిటీ? దీని ప్రత్యేకత ఏంటి అని చూస్తే ఇది కంప్లీట్గా ఆర్గానిక్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు. ఇది భూమిపై వేసే ప్రతి పంటలో ప్రతి దశలో కూడా ఉపయోగించవచ్చు. భారతదేశంలో ఒక్కొక్క పంటపై ఒక్కొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆప్సాయిటీని ఉపయోగించి పరిశోధన చేసి ది బెస్ట్ అని సర్టిఫై చేశాయి. ప్రపంచవ్యాప్తంగా గత 40 సంవత్సరాల పైగా ఎంతోమంది రైతులు ఆప్సాయిటీని వాడి చాలా లాభాలు పొందారు. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఇన్ని లాభాలు కలిగిన ఆప్సాయిటీని వరి పంటలో ఏ విధంగా వాడాలో మనం డెమోలో చూద్దాం. ఆప్సాయిటీని వరిలో ప్రతి దశలో ఉపయోగించవచ్చు. మొదటగా చూస్తే వరి ఆకు తీసినప్పుడు ఆప్సాన్ని వాడవచ్చు. సో చాలామంది రైతులు వరి ఆకు తీస్తున్నప్పుడు గట్టిగా రావడం, కొన్నిసార్లు తెగిపోతుండడం కూడా జరుగుతుంటుంది. కానీ ఆప్సాయిటీ వాడకం వల్ల వరి అనేది చాలా సులువుగా రావడంతో పాటు తెగకుండా వస్తుంది. దీనివల్ల తక్కువ మంది కూలీలతో తక్కువ సమయంలో ఎక్కువ ఆకులు మనం తీయవచ్చు. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఎరువుల్లో కూడా ఆప్సాయిటీని ఉపయోగించవచ్చు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఎరువు వేస్తే అది ఎన్ని రోజుల వరకు మీ పంట పచ్చగా ఉంటుంది? సాధారణంగా భూమి సారం ఆధారంగా చేసుకొని 15 రోజుల నుంచి 25 రోజుల వరకు పంట అనేది పచ్చగా ఉంటుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే అన్ని రోజుల వరకు మాత్రమే ఎందుకు పచ్చగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఎందుకు పచ్చగా ఉండడం లేదు? భారతదేశంలో వ్యవసాయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మనం ఎరువు వేసిన తర్వాత ఆ ఎరువులో 45 నుంచి 55% మాత్రమే భూమి గ్రహించి మిగతా ఎరువు అంతా కూడాను నీటిపైన తేలి కాండం దగ్గర ఉండి అది వేస్ట్ అవుతుందని. కానీ ఆప్సాయిటీ ఎరువులో కలిపి వాడటం వల్ల ఎరువు 80 నుంచి 90% వరకు భూమి సమర్థవంతంగా తీసుకుంటుంది. అది అలాగే ఇప్పుడు చూద్దాం. సో మనం వేసిన ప్రతి ఎరువులో ప్రధాన అనుఘటకంగా సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ని ఇప్పుడు ఎరువుగా మీరు ట్రీట్ చేయండి. 2 పొలాల్లో ఎరువులు వేసాం. సో చూడండి, వేసిన ఎరువులో కొంత ఎరువు మాత్రం కిందకి చేరుతుంది. ఇప్పుడు ఈ 2 పొలాలకి ఒక పొలంలో ఆప్సాయిటీని వాడతాం, మిగతా పొలాన్ని అలాగే ఉంచుదాం. చూడండి, ఆప్సాయిటీ వాడిన పొలంలో ఎరువు ఎలా కిందకి చేరుతుందో చూడండి. ఈ 2 చూడండి, ఆప్సా కలిపిన పొలము, ఆప్సా కలపని పొలం. ఓకే, తేడా మీరే గమనించవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆప్సాయిటీ వాడకం వల్ల భూమి గుల్లబరుస్తుంది. అలాగే మన వేసిన ఎరువు వేరు వ్యవస్థ యొక్క చివరి భాగం వరకు కూడా తీసుకువెళ్తుంది. అలాగే మన వేసిన ఎరువు యొక్క పవర్ని పెంచుతుంది. దీని ఫలితంగా పంట గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. పిలకలు బాగా ఎక్కువ వస్తాయి, ఎక్కువ దుబ్బు కడుతుంటాయి. సాధారణంగా ఒక వరి 10 నుంచి 15 పిలకల వరకు మాత్రమే వేస్తుంది. కానీ ఆప్సాయిటీ వాడడం వల్ల 25 నుంచి 40 పిలకల వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కాస్ట్లీ మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తారు కదా, మీరు కొట్టిన స్ప్రే మొక్కపై ఉంటుందా, నేలపై జారుతుందా?
మొక్కపై పట్టి ఉంచితే 2 సార్లు 3 సార్లు ఎందుకు స్ప్రే చేస్తున్నారు అది చూద్దాం ఒకసారి. డెమో చూస్తే ఇది సారకందాకు, దీన్ని నీటిలో ముంచుదాం. సో చూడండి ఎక్కడ నీరు అంటిందా, సో ఎక్కడ నీరు అంటదు. ఇప్పుడు యాప్సాన్ని కలిపి మనం స్ప్రే చేసినట్లయితే చూడండి మనం ఎంతవరకు అయితే స్ప్రే చేస్తామో అంతవరకు కూడాను మనం వేసిన మందు ఖచ్చితంగా మొక్కకు పట్టి ఉంచుతుంది. సో ఇది గమ్ములాగా అంటిపెట్టి ఉంచుతుంది. దాంతోపాటు మనం కొట్టిన మందు యొక్క పవర్ను పెంచుతుంది. దీని ఫలితంగా మనకి 2 సార్లు 3 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. కలుపు నివారణలో అయితే వేరుతో సహా కుళ్ళి చచ్చిపోతుంది. సో ఈ విధంగా ఆప్సా కలిపి వాడి మనం స్ప్రే చేయడం వల్ల 2 సార్లు 3 సార్లు పురుగు మందు పట్టాల్సిన అవసరం మనకు రాదు. సో తర్వాత చూసుకున్నట్లయితే నీటి కొరత, చాలా వేసవి కాలంలో చాలా నీటి కొరత ఏర్పడుతుంటుంది. అలాగే కారి పొలాల్లో నీరు ఎక్కువ సార్లు పెట్టాల్సి వస్తుంటుంది. కానీ మన ఆప్సా కలిపి వాడటం వల్ల భూమిని గుల్లపరిచి నీటిని భూమి పొలంలోకి తీసుకెళ్ళడం వల్ల ఎక్కువ రోజుల పాటు తడి ఆరకుండా చూస్తుంటుంది. ఆప్సా 80ని మేము చెప్పిన విధంగా మొదటి దశ నుంచి చివరి వరకు వాడటం వల్ల ప్రస్తుతం మీరు పొందుతున్న లాభంతో పాటు అదనంగా 3 నుంచి 5 బస్తాలు లాభం పొందొచ్చు. సో ఇన్ని లాభాలున్నా ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆప్సా 80ని ప్రతి ఒక్క రైతు వాడి మీ సంతోషాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒరిజినల్ ప్రోడక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే 2 నుంచి 3 రోజుల్లో ఒరిజినల్ ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది బిల్లుతో సహా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.